తిరుమల తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందా లేదన్న విషయం ఆ పెరుమాళకు మాత్రమే తెలియాలి. జగన్మోహన్ రెడ్డికి భాగం ఉండలేదంటారా అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది. మరి స్టార్టింగ్ నుంచి కూడా తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది అనే ఒక విషయం పట్ల పోరాడుతున్నటువంటి వాళ్ళలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ముఖ్యంగా మన హిందూ ధర్మం గురించి కావచ్చు, హిందువుల గురించి కావచ్చు, సనాతన ధర్మం గురించి కావచ్చు పోరాడే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళ గురించి అండ్ హిందువుల్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ గురించి తప్పుగా మారేటటువంటి మనుషుల్ని మన సమాజంలో మాత్రమే చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మతాల గురించి వాళ్ళ దేవుళ్ళ గురించి ఫైటింగ్ చేసుకుంటారు. ఎవరైనా ఏమైనా అంటే మూకుమ్మడిగా వచ్చేసి అటాకులు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఒక్క హిందువులు మాత్రమే వీళ్ళ ధర్మం గురించి మాట్లాడినా, కించపరుస్తూ మాట్లాడినా, దేవులను తిడుతూ మాట్లాడినా, ఎవరైతే ధర్మం కోసం పోరాడుతున్నారో వాళ్ళని కూడా తిట్టేటటువంటి కొంతమంది సెక్యులర్లు హిందూ ధర్మంలో మాత్రమే ఉంటారు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు క్రిస్టియానిటీ అయినా కూడా లేకపోతే ముస్లిమ్స్ అయినా కూడా వాళ్ళందరూ మూకుమ్మడిగా ఐక్యరాజ్యం అంటే ఒకే మాట మీద ఉంటారు. కానీ ఒక హిందూయిజంలో మాత్రమే కులాల పేరుతోని వాళ్ళని వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్గా డివైడ్ చేసుకొని ఎవరు కూడా ఒకే చోట కలవలేకపోతున్నారు. మీరు ఒక చోట కలవాలి అంటే కులాల పేర్లు మధ్యలో నుంచి తీసేస్తే అప్పుడే కలుస్తారనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు అసలు ఇక్కడ కల్తీ నెయ్యి అనే ఒక విషయం అనేది ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా శ్రీనివాసుని భక్తులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరి మనోభావాలకి సంబంధించింది. మరి మనం చూసాము సిట్టించినటువంటి ఆ ఒక రిపోర్ట్లో ఏముంది అంటే అసలు అది నెయ్యే కాదు, కల్తీ నెయ్యి అనే విషయం పక్కన పెడితే అసలు అది నెయ్యే కాదు, కొన్ని రసాయనాలు పామాయిల్ కలిపి ఒక ఆ నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేసి మరి ఈ యొక్క లడ్డూల్ని, అది కూడా దాదాపు 20 కోట్ల లడ్డూలని తయారు చేశారు కల్తీ నెయ్యితోని అని చెప్పేసి. అండ్ ఒకానొక సందర్భంలో కొన్ని డిటర్జెంట్, అదేవిధంగా మనము వాష్రూమ్లో వాడేటటువంటి డిటర్జెంట్ అందులో ఉన్నటువంటి రసాయనాలను కూడా కలిపారనే విధంగా కూడా మాట్లాడారు. సో మరి ఇక్కడ ఎవరైతే ఈ యొక్క హయాంలో ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోని ఇదంతా కూడా జరిగింది. అప్పుడు టీటీడీకి సంబంధించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ఒక కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించిన పక్కన పెట్టేస్తే వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆయనకు కూడా భాగం ఉన్నట్టే కదా అంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి లాజిక్ పాయింట్ని పట్టుకున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేకపోతే, ఒకవేళ అంటే ఆయన హయాంలో జరిగినప్పటికీ కూడా, ఆయనకు తెలియకుండా జరిగినప్పటికీ కూడా మరి అక్కడ కమిటీ ఉంది, టీటీడీ కమిటీ ఉన్నప్పుడు వాళ్ళని మీరు ప్రశ్నించాలి కదా. అంటే మీరున్నప్పుడే జరిగింది, మీరేమైనా అవకతవకలు చేశారా ఏంటి అని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించాలి కదా. కానీ ప్రశ్నించాల్సింది పక్కన పెట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే మరి ఖచ్చితంగా మీకు కూడా భాగం ఉన్నట్టే కదా అంటూ పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి ఆ ఒక ప్రశ్నకి ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. మరి ఈ యొక్క విషయం అనేది ఆ పెరుమాళ్కు మాత్రమే తెలియాలి, కల్తీ జరిగిందా లేదా, ఏ మేరకు కల్తీ జరిగింది ఏంటి అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అప్పుడు ఎప్పుడైతే కల్తీ జరిగిందో అప్పుడున్నటువంటి కమిటీ సభ్యులు కావచ్చు ఏ విధంగా సమాధానం చెప్తారో. మరి ఖచ్చితంగా దేవుడి విషయంలో మాత్రం ఎవ్వరు తప్పు చేసినా, అది ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఏ కార్యకర్త అయినా కావచ్చు, ఏ పదవైనా ఉండొచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా కఠిన శిక్ష పడేంత వరకు కూడా మేము ఫైట్ చేస్తూనే ఉంటామంటూ పవన్ కళ్యాణ్ గారు సభాముఖంగా మాట్లాడడం జరిగింది.